హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజైతే సండే బ్లాగ్ చేస్తున్నా. అంటే నా మార్నింగ్ రొటీన్ సండే రోజు ఎలా ఉంటుందో చూసేద్దాం. పొద్దున్నే లెగాలి అంటే సండే రోజు కూడా లెగాల అని బద్ధకం వేసిద్ది. నిన్ను ఎన్నింటికి లెగమని చెప్పా నేను? సండే రోజు లేటు లెగమ్మా, రోజు తొందరగా లేవుతున్నావు కానీ చెప్పినా లేదా? మరి పొద్దున్న లేచి ఎందుకు లేపుతున్నావు నన్ను? సరే పని చేసుకొని బ్రష్ చేద్దామా? లెట్స్ గో అను. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్ అను. దూరం ఉండు. ఇంకా పొద్దున్నే వచ్చి ఎండలో కూర్చుంటే ప్రశాంతతే వేరు. అండ్ కొంచెం నిద్ర మత్తు కూడా వదిలిద్ది నాకైతే. కొంచెం ఎండలో కూర్చుంటే బాడీకి కూడా మంచిది, బోన్స్ మంచి గట్టిగా అయితే. అండ్ ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకోవడమే. ఎన్ని హాలిడేస్ వచ్చినా అందరికి హాలిడేస్ ఉంటాయి, మన ఆడవాళ్ళకి తప్ప. సండే అయినా, మండే అయినా, ఏ వారమైనా, ఏ రోజైనా ఇంట్లో పని, వంట పని ఏదైనా మనం చేసుకోవాల్సిందే, తప్పదు. అంతేగాని మనకు ఒకరోజు హాలిడే ఉందా, లేకపోతే సరే స్కూల్కి వెళ్ళే వాళ్ళకి సండే హాలిడే ప్రశాంతం, ఆఫీస్లో వెళ్ళడానికి వీకెండ్స్ ఉంటాయి. మనకేమైనా హాలిడేస్ ఉంటాయా? ఎందుకు అట్లా? అసలు మనకు కూడా ఒకరోజు హాలిడే ఇస్తే చాలా బాగుంటుందిగా. అంటే మన పనులన్నీ బాయ్స్ చేసేస్తే అసలు మామూలుగా ఉండదు. కిచెన్ సర్దాలి. కిచెన్ సర్ది గిన్నెలన్నీ నైట్ కొన్ని తోమిని ఉంది, ఇప్పుడు కొన్ని ఉన్నాయి తోమాల్సినవి. ఇవన్నీ సర్దేసి గిన్నెలు తోముకుంటే ఇంకా అయిపోయింది కిచెన్ని. తర్వాతకి ఇంకా మళ్ళీ టీ పెట్టుకొని మళ్ళీ టిఫిన్లు చేసి మళ్ళీ అయితే చూసేద్దాం. నెక్స్ట్ ఒక్కొక్క సామాన్ ఒక కాదు పెట్టాలంటే పెద్ద పండగ ఫీల్ అయిపోతుంది. అది మళ్ళీ ఏముంది యథావిధిగా గిన్నెలు కడుక్కోవడం, తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఆరేసుకోవడం, జాడించుకోవడం, ఇదే పనిలో వంట వండుకోవడం, తినడం, మళ్ళీ రిపీట్. మళ్ళీ కడుక్కోవడం, మళ్ళీ చేసుకోవడం, మళ్ళీ వండుకోవడం. ఇదేనా మనకి? ఇంకా మనకంటూ ఏం ఉండదా అని నాకు అనిపించింది చాలాసార్లు. వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు బయట, వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ రిపీట్ ఇంటికి వచ్చి అదే చేయాల్సింది. వాళ్ళకి ఎవరైనా చేసి పెడతారా? ఎవరో కొంతమంది వర్కర్స్ని పెట్టుకుంటారు ఇంట్లో పని వాళ్ళని, అంతేలాగాని అందరూ చేసుకుంటూ ఉండలేరు కదా. అందరూ ఒకళ్ళు పెట్టుకుందాం అనుకున్నా కూడా వాళ్ళకి వచ్చే శాలరీ వీళ్ళకే సరిపోయింది, వీళ్ళకి ఇవ్వడమే. ఒకళ్ళు అంత అడుగుతున్నారు. ఇంకా ఏ పని ఇంకా ఆడవాళ్ళకి అంతే అనిపించిద్ది నాకు ప్రతిసారి. ఇంకా అదే అనిపించిద్ది. మీకు కూడా అనిపించిద్దా? కామెంట్ చేయండి. కడిగే అంత టైం లేదు. మళ్ళీ రేపు పొద్దున్నకి మండే, ఈరోజు సండే కదా నాకు, మండే. అందుకే మళ్ళీ రేపు నాన్ వెజ్ తీసుకొని మళ్ళీ రేపు గడుపుకునే అంత లేదు కాబట్టి ఇప్పుడు మొత్తం నాన్ వెజ్ అంతా చేసుకొని రేపు మళ్ళీ మొత్తం కడిగేసుకుంటే రేపు మండే కదా మంచిగా ఉంటుంది. అది ఏంటి ఇది రైతుందంటే నిన్ననే అన్నం చూసుకోలేదు, మొత్తం పొంగిపోయింది. అందుకే ఇలా వీళ్ళకి నార్మల్గా వస్తుంది. గిన్నెలు దొరుకుతుంటే అయిపోయింది. ఇంకా చిన్నపిల్లగాళ్ళు ఉన్న ఇంట్లో ఇంకెట్లుండి చూసేయండి. ఇక మా ఫుడ్ వచ్చి కావాలంటుంది. మా ఫుడ్ ఇంట్లో పిల్లగాళ్ళు ఉంటే ఇటు పని చూసుకోవాలా, వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే, ఇటు వాళ్ళని చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి, వెనకాల వచ్చి డ్రెస్ రెట్ట చేస్తుంది, క్లిప్పులు పెడుతుంది. మళ్ళీ మనం ఇట్లా ఊడ్చి వచ్చేలోపు మళ్ళీ చంద్రవందరగా అన్నీ చేసి పెడతారు. ఇంట్లో ఉన్న స్కూల్కి వెళ్ళిన వానికి పనులు తప్పవండి బాబోయ్. అండ్ పిల్లగాళ్ళు కూడా మా ఫుడ్ మరీ అంత కాదు, కొంచెం చెప్పిన మాట వినిద్ది, మరీ అంత కాదు. కానీ ఈ మధ్య కొంచెం పెద్దగా కొద్దీ కొంచెం మాట వినకుండా తయారవుతుంది. స్కూల్కి వెళ్తే మాట వింటారు. మా ఫుడ్ రివర్స్, స్కూల్కి వెళ్తే మాట వినట్లేదు. ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది. మా ఫుడ్ ఇప్పుడు నర్సరీ చదువుతుంది, ప్లే స్కూల్. అంటే ఇంకా మార్నింగ్ 9 to 12:30 వరకు ఉండిద్ది. ఇంకా అన్నీ ఇంకా ఏప్రిల్ దాకా ఉన్నాయి కదా స్కూల్స్. ఇంకా ఏప్రిల్ నుంచి మనకి ఇంకా ఉంటుంది ఇక మూత మామూలుగా ఉండదు. అండ్ ఇంకా మెల్లగా గిన్నెలన్నీ దోముకొని ఇల్లంతా తుడుచుకొని అన్నీ చేసుకున్నాం కదా, మెల్లగా పని చేసుకొని ఇంకా సండే అంటే నాన్ వెజ్ ఇవి వండుకొని తిన్నవేగా. ఇంట్లో ఉంటే ఏముంటుంది, అట్లా
చేసుకొని తిని మళ్ళీ కొద్దిసేపన్నా పడుకుందాం అనుకుంటానులే కానీ ఆడ కుదరదు కదండి, ఎవ్వరికి కుదరదు, మ్యాక్సిమం కుదరదు. ఇంకా ఏముంది, మీరు కూడా ఇంతేనా లేకపోతే మీకు కొంచెం ఫ్రీగా ఉండిద్దా నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే సండే రోజు మరి అంత అంటే మార్నింగ్ 9-9:30 ఈ టైం దాకా కొంచెం బెటరే. తర్వాతకి పని చేసుకున్న 12 దాకా ఏం కాదు, 12 నుంచి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఏం పనులు ఉండవు కదా, కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు. కానీ పొద్దున్నే ఉండే చిరాకు, మా ఫుడ్ పడుకుంటే నాకు ఇంకా ప్రశాంతం. బొమ్మలు కావాలని అడిగిద్ది, బొమ్మలు ఇస్తాం, ఆడుకుంటారా లేదు, ఇల్లంతా పోస్తారు, పోసిందా సరే ఏరిద్దా, మళ్ళీ అందులో వేసిద్దా అంటే లేదు, మళ్ళీ మనం వేసుకొని మళ్ళీ ఏరినాక నువ్వు ఎందుకు ఏరినావు, నాకు బొమ్మలు కావాలి అని అదొకటి, మళ్ళీ వేస్తాం, మళ్ళీ ఆడదాం. అట్లా అడ్డు ఇట్లా పెడతా ఉంటే నడవడానికి చిరాకు పుట్టిద్ది కదా, మామూలు బీపీ రాదు, నాకైతే కోపం వచ్చిద్ది. కానీ ఏం చేస్తాం, ఇంకా తప్పదు. ఇంకొకసారి చెప్తే వినేటట్టున్నారా, వినరు. ఇంకా ఇంట్లో పని అయిపోయింది, ఇంకా బ్రషింగ్ చేసుకోవాలి. ఇంకా మా ఫుడ్ నేను ఒకేసారి బ్రష్ చేసుకుంటాను, స్కూల్ ఉన్నా లేకపోయినా నేను ఫుడ్ ఒకేసారి బ్రష్ చేసుకొని ఒకేసారి రెడీ అయిపోతాం. అంటే బ్రష్ అయితే అయిపోయింది పొద్దున్న ఒకేసారి, మా ఇద్దరిది బ్రషింగ్ అయితే అయిపోతుంది. బ్రషింగ్ చేసి ఇక నేనైతే రెడీ అయిపోయినా స్కూల్కి. అంటే సండే రోజు ఫుడ్కి అయితే స్నానం తొందరగా పోయాను, కొంచెం లేట్గా పోస్తా, ఎందుకంటే పొద్దున్నే ఎందుకులే అని కొంచెం లేట్గా లేవని. ఏం తింటున్నావు? ఫోటో అలిగింది కదా, బుగ్గలు వేసుకొని ఫోటో అలిగింది. ఎందుకు అలిగింది? అడ్డు చూస్తా, మరి చికా చేస్తుంది గాయస్, మరి ఫుల్గా, అందుకే తిట్టా, అందుకే ముత్తి పెట్టి ఎడుతుంది. ఎత్తుపెట్టిన ముత్తి ఎత్తుపెట్టిన ఒక గజ పెడుతుంది, అట్లా పెట్టి ఎడుతుంది. సో టిఫిన్ చేయ, బోండా తింటున్నావా, తిను. బాయ్. ఇంకా మా ఫుడ్ టిఫిన్ అయితే చేసేసిద్ది, నేను టీ పెట్టుకొని ప్రశాంతంగా టీలో బిస్కెట్లు కానీ ఇంకేమైనా ఉంటే అంటే మురుకులు అందులో వేసుకుని కానీ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని అయితే తింటే. ఓకే గైస్, ఈ వీడియో దీంతో ఎండ్ అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్.